రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. రంజాన్ ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్లో 9వ నెలలో మొదలవుతుంది. రంజాన్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఈ ఏడాది మన దేశంలో రంజాన్ మార్చి 12న మొదలైంది. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ అవతరించింది రంజాన్ నెలలోనే. సమస్త మానవాళికి మార్గనిర్దేశంగా ఖురాన్ గ్రంథాన్ని అందించినందుకు కృతజ్ఞతతో ముస్లింలు నెల రోజుల విధిగా ఉపవాసాలు ఆచరిస్తారు. అయితే ముస్లింలోని ఒక వర్గం మాత్రం రంజాన్లో 3 రోజుల పాటు సంతోషకరమైన ఈవెంట్లను జరుపుకోదు. ప్రపంచంలోని కోట్లాది ముస్లింలు రంజాన్లో ఈ 3 రోజులు దుఃఖిస్తారు. ఎందుకు ఇలా చేస్తారు? ముస్లిం వర్గాల విభజన గురించి ఇవాళ తెలుసుకుందాం. ప్రపంచ జనాభాలో 25% కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. 2020 గణాంకాల ప్రకారం వీరి సంఖ్య 190 కోట్ల కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను షియా, సున్నీ అనే 2 వర్గాలుగా విభజించారు. ముస్లింల మొత్తం జనాభాతో దాదాపు 87 నుంచి 90% మంది అంటే 170 కోట్ల మంది సున్నీలు ఉంటారు. మిగిలిన 10 నుంచి 13% మంది షియాలు ఉంటారు. ఇస్లామిక్ నాయకుడిగా మహమ్మద్ ప్రవక్త వారసుడు ఎవరు అనే ప్రశ్నతో ముస్లింలను 2 వర్గాలుగా విడిపోయింది. మహమ్మద్ ప్రవక్త కుటుంబంలో ఆయన కుమార్తె ఫాతిమా, అల్లుడు అలీ, వారి 2 కుమారులు హాసన్, హుస్సేన్ ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త తన అల్లుడు అలీని తన వారసుడిగా ఇస్లామిక్ నాయకుడిగా ఎంచుకున్నారు. మహమ్మద్ ప్రవక్త తర్వాత అలీని తన మొదటి ఇస్లామిక్ నాయకుడిగా భావించిన ముస్లింలను షియా అని పిలుస్తారు. షియాలు ఈ ఇస్లామిక్ నాయకుడిని తమ మొదటి ఇమాంగా భావించారు. మహమ్మద్ ప్రవక్త తర్వాత తమ మొదటి ఇస్లామిక్ నాయకుడిగా అలీని అంగీకరించని వారిని సున్నీ అని పిలుస్తారు. సున్నీలు తమ మొదటి ఇస్లామిక్ నాయకుడిని ఖలీఫా అని పిలిచేవారు. సున్నీ సంఘం దాని మొదటి ఖలీఫా అబూబకర్, 2వ ఖలీఫాగా ఉస్మాన్, 3వ ఖలీఫాగా ఉమర్, 4వ ఖలీఫాగా అలీని పరిగణించారు. ఆ తర్వాత సున్నీ షియా వర్గాల మధ్య దూరాలు ఏర్పడ్డాయి. అబూబకర్, ఉస్మాన్, ఉమర్ మహమ్మద్ ప్రవక్త అనుచరులు కూడా. షియాలు అలీని మొదటి ఇమాంగా భావించారు. 2వ ఇమాంగా అలీ పెద్ద కొడుకు హసన్, 3వ ఇమాంగా అలీ చిన్న కొడుకు హుస్సేన్ను పరిగణించారు. 4వ ఇమాంగా హుస్సేన్ కుమారుడు జైనున్ అబేదున్ను పరిగణించారు. 5వ ఇమాం జైనున్ అబేదున్ కుమారుడు మహమ్మద్ బాకీర్, 6వ ఇమాం జాఫర్ సాదిక్, 7వ ఇమాం మూసా ఖాజిం, 8వ ఇమాం అలీ రిజా, 9వ ఇమాం మహమ్మద్ తాకి, 10వ ఇమాం అలీ నాఖీ, 11వ ఇమాం హసన్ అస్కారీ, 12వ ఇమాం మహమ్మద్ మొహిద్దీన్ షియాలను తమ ఇమాంలుగా భావించారు. ఇరాక్లోని కర్బలా నగరంలో 72 మందితో పాటు హత్యకు గురయ్యారు 3వ ఇమాం హుస్సేన్. వారి త్యాగాన్ని స్మరించుకుంటూ షియా సమాజం మహరం మాసంలో సంతాపం పాటిస్తుంది. షియాలు ప్రవక్త సొంత కుటుంబంలోని తరాలను తమ ఇమాంలుగా భావిస్తారు. వారి ఇస్లామిక్ విలువలు ఖలీఫాల భిన్నంగా ఉంటాయి. సున్నీ కమ్యూనిటీ ప్రజలు కూడా ప్రవక్త కుటుంబ సభ్యులు. కుమార్తె ఫాతిమా, అల్లుడు అలీ, మనవళ్లు హాసన్, హుస్సేన్లను గౌరవిస్తారు. అయితే హుస్సేన్ మరణానికి మాత్రం సంతాపం వ్యక్తం చేయరు. మహరం కాకుండా షియా కమ్యూనిటీ ప్రజలు రంజాన్లో 3 రోజుల సంతాపాన్ని పాటిస్తారు. రంజాన్ 19, 20, 21 రోజుల్లో ఇలా చేస్తారు. రంజాన్ 19వ రోజు మసీద్లో ఉదయం ప్రార్థనలు చేస్తున్నప్పుడు మహమ్మద్ ప్రవక్త అల్లుడు, షియాల మొదటి ఇమాం హజ్రత్ అలీని కొందరు కత్తితో దాడి చేశారు. అందుకే ఆ రోజు వీరికి సంతాప దినం. ఆ తర్వాత 2 రోజులు ప్రాణాలతో పోరాడిన అలీ 21వ రోజు ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. అందుకే ఈ 3 రోజుల్లో షియా కమ్యూనిటీ ప్రజలు జిక్రియే అలీ చేయడం ద్వారా ఆయన స్మరించుకుంటారు. ఈ తేదీల్లో సంతోషకరమైన ఈవెంట్లకు దూరంగా ఉంటారు. ఇలా మొత్తం ముస్లిం జనాభా ప్రధాన వర్గమైన షియాలు ఈ రంజాన్ మాసంలో 3 రోజుల పాటు దుఃఖాన్ని పాటిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.